నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జి సాయి శ్రవంతి, ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ, శ్రీ బాలాజీ డెంటల్, అల్కాపూర్ టౌన్‌షిప్, మణికొండ, హైదరాబాద్. సో, చాలామంది అడిగేది డెంటల్ జనరల్ చెకప్ అనేది అవసరమా అని చెప్పండి. యూజువల్‌గా మనకు డెంటల్ జనరల్ చెకప్ అనేది ఇయర్లీ వన్స్ చేయించుకోవాలండి. ఎందుకు అంటే మన టీత్ అనేవి అరేంజ్‌మెంట్ మనకి చిన్నప్పటి నుంచి లేదా పర్మనెంట్ టీత్ వచ్చినప్పటి నుంచి ఎలా ఉన్నాయో అలా ఉండవండి. మనకి మైనర్ చేంజెస్ అనేవి ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. సో, అండ్ దాంతో పాటు ఏంటంటే గమ్ అనేది మనకి ఎంతవరకు ఉంది. ఇప్పుడు యూజువల్‌గా 25 తర్వాత ఏమవుతుంది అంటే గమ్ లైన్ అనేది రిసీడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఒక 30, 35 వచ్చే వరకు ఫ్రంట్ టీత్‌లో గమ్ లైన్ అనేది చిన్నగా రిసీడ్ అవుతూ వస్తుంది. సో, అసలు ఈ గమ్ లైన్ నార్మల్‌గా ఉందా? లేదా మన టీత్ అన్ని నార్మల్‌గా ఉన్నాయా? అనేది ఒకసారి చెక్ చేయించుకోవడానికి చూయించుకోవాలండి. సో, దీంట్లో మనకు చాలా వరకు మిస్ అయ్యేది ఏంటి అంటే ఎవ్రీ టైమ్ బ్రష్ చేసినప్పుడు బ్లీడింగ్ రావడం అనేది చాలా మంది గమనిస్తుంటారు. అప్పుడప్పుడు బ్లీడింగ్ వస్తుందండి. లేదా ఏదైనా హార్డ్ ఫుడ్ తిన్నప్పుడు అని. సో, ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా జనరల్ డెంటల్ చెకప్ చేయించుకోవాలండి. ఎందుకు అంటే ఇది యూజువల్‌గా మనకు గమ్ ప్రాబ్లమ్స్‌లో స్టార్ట్ అవుతుంది ఇలా బ్లీడింగ్ రావడం అనేది. అండ్ దీంతో పాటు మనకి కాలిక్యులస్ ఎంత ఉంది. మనం క్లీనింగ్ అనేది చేయించుకుంటూ ఉంటారు చాలా వరకు. క్లీనింగ్ చేయించుకోవాలి, డెంటల్ క్లీనింగ్ అని అంటారు. సో, దీంట్లో ఏంటంటే ఓరల్ ప్రొఫైలాక్సిస్ అండి ఇది. కంప్లీట్‌గా టీత్ అన్నీ బానే ఉన్నాయా లేదా అని చెక్ చేసి ఒకవేళ కాలిక్యులస్ ఉంది అంటే దాన్ని క్లీన్ చేసే ప్రొసీజర్ ఇది. సో, ఈ జనరల్ డెంటల్ చెకప్‌లో మనకు గమ్ హెల్త్‌తో పాటు టీత్ హెల్తీనెస్‌ని కూడా చెక్ చేస్తాం మనము. సో, టీత్ హెల్తీనెస్ అంటే ఏంటండి అంటే మనకు కేరీస్ అండి. ప్రాక్సిమల్ కేరీస్. ఇది మనకు కనిపించదు యూజువల్‌గా బై ద నేకెడ్ ఐ. సో, ఇది ఎక్స్‌రే తీసి అసలు ఉందా లేదా అనేది చూస్తాం. థర్డ్ వచ్చేసి బోన్ లాస్ అండి. అంటే మనకి జనరల్‌గా మనకుండే బోన్ అమౌంట్ అనేది తగ్గిపోతుందా? నార్మల్‌గా అలాగే ఉందా? లేదా ఎక్కడైనా రీప్లేస్‌మెంట్ కానీ, బోన్ ఆగ్మెంటేషన్ ఇంపార్టెంటా? కాదా? అనేది చూడడానికి మనం చెక్ చేస్తాం ఓపీజీతో. సో, ఈ జనరల్ డెంటల్ చెకప్ అనేది నార్మల్ పర్సన్స్‌తో పాటు ట్రీట్మెంట్ అయిన వాళ్ళు కూడా చేయించుకోవాలి. అంటే చాలామంది నేను ఆల్రెడీ ట్రీట్మెంట్ చేయించుకున్నానండి. ఇంకా అవసరం లేదు నాకు అనే ధోరణిలో ఉంటారండి. అలా కాదు. ట్రీట్మెంట్ చేశాక ఆ ట్రీట్మెంట్‌ని మెయింటెనెన్స్ ఫేజ్‌లో ఉంటుంది మీకు. సో, అది ఎలా ఉంది? అది బానే ఉందా? లేదా దాంట్లో ఏదైనా డ్యామేజ్ వచ్చిందా? దాన్ని మళ్ళీ రీప్లేస్ చేయించుకోవాలా? అనేది ఒకసారి చెక్ చేయించుకోవాలి. చాలా వరకు క్యాప్స్ పెట్టించుకున్న పేషెంట్స్ కానీ, ఆర్థో ట్రీట్మెంట్ అయిన తర్వాత కానీ, ప్రాస్థెటిక్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కానీ, ఎవ్రీ 6 మంత్స్ టు 1 ఇయర్‌లో చెకప్ ఉంటుందండి పేషెంట్స్‌కి. ఎందుకు అంటే దాని లోపల అంటే ఇప్పుడు మనం క్యాప్ పెట్టించుకున్న, ఆర్థో ట్రీట్మెంట్ అయినా, మనకు ఫుడ్ ఇరకడం అనేది చాలా పెద్ద సైన్ అండి. ఎవ్వరూ నెగ్లెక్ట్ చేయొద్దు. అలా ఫుడ్ ఎక్కడన్నా ఇరుకుతుంది లేదా ఇంపాక్ట్ అవుతుంది ఫుడ్ అంటే ఖచ్చితంగా చెక్ చేయించుకోవాలి. ఎందుకు అంటే వెన్ దేర్ ఈస్ గ్యాప్ దేర్ విల్ బి సమ్ డిసీజ్ విచ్ ఈస్ అండర్‌లయింగ్ ఇట్. అది ఖచ్చితంగా రూల్ ఔట్ అవ్వాలి అంటే మనం జనరల్ డెంటల్ చెకప్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. ఈ విషయం మీద మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కనిపించే నంబర్ పైన కాల్ చేయొచ్చండి. కామెంట్ బాక్స్‌లో మెసేజ్ పెట్టొచ్చు. థాంక్ యూ.